ప్రస్తుత ఆహారపు అలవాట్ల వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని, తద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, ఎముకల సాంద్రత పట్ల మంచి అవగాహన కలగాలని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు జేసీఏ కాకినాడ పోర్ట్ సభ్యుల ఆధ్వర్యంలో లీ ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు నిర్వహించిన ఎముకల సాంద్రత మరియు కీళ్ల సామర్థ్య నిర్ధారణ పరీక్ష మరియు అవగాహన శిబిరాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ బాదం బాలకృష్ణ అన్నారు. శిబిరంలో దాదాపు 250 మందికి వివిధ రకాల సాంద్రత పరీక్షలను నిర్వహించి అనుభవజ్ఞులైన డాక్టర్లచే సూచనలు అందజేశారు. ఈ శిబిరంలో లీ డొమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా 10 లక్షల విలువైన టెస్టులను నిర్వహించబడింది. ఇటువంటి మంచి కార్యక్రమాలను చేస్తున్న ఈ క్లబ్లను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, కార్యదర్శి నౌకాజీ, కోశాధికారి పి రాజు, జేసీఏ అధ్యక్షుడు పి అనిరుద్, కోశాధికారి వీరేష్, ప్రాజెక్ట్ చైర్మన్ లైన్ జిఎల్ జగన్నాథరావు, కోర్ ప్రాజెక్ట్ చైర్మన్ కొమిశెట్టి కుమార్, రీజియన్ చైర్మన్ డి రామసుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఎంవీఆర్ మోహన్ కుమార్, కెమిస్ట్ ప్రదీప్, అసోసియేషన్ ప్రెసిడెంట్ పివి సత్యనారాయణ, సెక్రటరీ కె సురేష్, కోశాధికారి ఎం హనుమంతరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. లీ ఫౌండేషన్ తరపున జయలక్ష్మి మరియు వారి ఇతర బృందం విశాఖపట్నం నుంచి పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుంటారు. అందులో ప్రజలు ఆరోగ్యరీత్యా కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం, వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే కాల్షియం లోపలికి వెళ్ళకపోతే బోను కొద్దిగా మెత్తబడడం కానీ, బ్రిట్లు అవ్వడం కానీ ఇవన్నీ అయ్యి గబుక్కున ఫ్రాక్చర్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే నడుస్తున్నప్పుడు జారినప్పుడు కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవడం కంటే వాళ్ళ సంపాదనలో ఎక్కువ మునిగిపోవడం వలన ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి ఈ 3 స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి కానీ, అలాగే అవగాహన ఏర్పరచడానికి కానీ ముందరకు వచ్చి ఈ రోజున ఈ పెద్ద కార్యక్రమం తక్కువ కాదు, 10 లక్షల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ అంటే దీనికి బోర్డంత శ్రమ, అరేంజ్మెంట్స్కి కానీ, ఈ హాల్ ఇచ్చిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్కి కానీ వాళ్ళందరికీ కూడా మనం నిజంగా అభినందనలు తెలియచేయాలి. ఈ ప్రోగ్రామ్ని మరి ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఇలాంటి క్యాంపులు నిరంతరం పెట్టాలి. మరి ఇలాగ బోన్ డెన్సిటీ టెస్ట్ అంత ఖరీదని చెప్పి చాలామంది వెళ్ళరు. ఏముంది ఇరిగిపోయినప్పుడు చూసుకుందాం, ఎముకని ఇరిగిపోయినప్పుడు ఇంకేం చూసుకోవడానికి ఏముండదు, ఆపరేషన్ తప్ప. కాబట్టి అవగాహన ముందర ఏర్పరచుకోండి. అవగాహనతో కూడిన వైద్యం ఇప్పుడు కూడా చాలా మంచిదని తెలియజేస్తూ ఈ 3 స్వచ్ఛంద సంస్థలని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న ఈ సంస్థ సభ్యుల్ని సదా మీరు అందరూ దీవించాలని కోరుకుంటూ సెలవు. ఒక పర్సన్ యొక్క హైట్ వెయిట్ చెక్ చేస్తాం, వేస్ట్ టు హిప్ కొలతలు చెక్ చేస్తాం. దాంతో పాటుగా వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ ఎంత ఉందనే చెక్ చేస్తూ హిమోగ్లోబిన్ పర్సంటేజ్, హ్యాండ్ గ్రిప్పింగ్ పవర్. సో మన ఏజ్ పెరిగే కొద్దీ హ్యాండ్ గ్రిప్పింగ్ పవర్ కానీ, బోన్ డెన్సిటీ కానీ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా ఫ్యాట్ పర్సంటేజ్ అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కవర్ చేస్తామండి. హ్యాండ్ గ్రిప్ కానీ, బోన్ డెన్సిటీ కానీ, బాడీ కంపోజిషన్ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ చెక్ చేసి డాక్టర్ గారు అండ్ న్యూట్రిషన్ కన్సల్టేషన్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తాం. బయట మీరు యోగా కన్సల్టేషన్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తాము. ఇవన్నీ కూడా బయట మీరు చేయించుకుంటే మినిమం 4,000 నుంచి 5,000 వరకు అవుతుంది. ఇవన్నీ ఉచితంగా చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోండి. టెస్టులన్నీ ఉచితంగా వచ్చి చేయించుకోండి. దాంతోపాటుగా మీ ఇక్కడ ఎవరైతే మనకి ప్లేస్ ఇచ్చారో ఆర్గనైజేషన్ కాకినాడ తరఫున జేసీఏ కానీ, లయన్స్ క్లబ్ కానీ వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. లీ ఫౌండేషన్ నుంచి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి.